అందరికీ శుభ సాయంత్రం. మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ T20 జిల్లా మరియు కౌన్సిల్ నందు ముఖ్యమైన భూమికను పోషిస్తున్న లయన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు మరియు రివార్డులు సంపాదించుకొని మంచి గుర్తింపును సాధించుకున్నటువంటి మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి క్లబ్స్ కాల పట్టికలో నేడు ఒక ముఖ్యమైన దినం. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 52వసారి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి 17వసారి క్లబ్స్ ఇన్స్టలేషన్ సెరమనీ జరుపుకుంటున్న శుభవేళ మీ అందరికీ స్వాగతం మరియు సుస్వాగతం. ఇట్టి ముఖ్యమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందర నేటి ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ లయన్ లంబు స్వాగత్ రెడ్డి గారిని వేదికపై కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లయన్ గుడ్ల రజనీదేవి గారిని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి లయన్ కస్తూరి రావాల్సిందిగా కోరుతున్నాము. నేటి కార్యక్రమ విశిష్ట వేదిక పైన కూర్చోవలసి ప్రార్థిస్తున్నాము. ఇండక్షన్ ఆఫీసర్ లయన్ కొండ రాంబాబు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. చీఫ్ డిజిగ్నేటెడ్ శేఖర్ నరేష్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. డిఏఓ డిజిగ్నేటెడ్ లయన్ చెన్నమనేని సుధీరావు గారిని వేదికపైన కూర్చోవలసి కోరుతున్నాము. సుధీరావు గారు అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ శ్రీ లయన్ నడిపల్లి ప్రసాదరావు గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాము. డిస్ట్రిక్ట్ పిఆర్ఓ డెసిగ్నేటెడ్ లయన్ T20G DCT డెసిగ్నేటెడ్ లయన్ ఇరుకుల ఆనంద్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రెసిడెంట్ TCS లయన్ వెంకటరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. He may be last but very important to today's program. He is our chief guest and club installation officer గౌరవనీయులు శ్రీ లయన్ సుబ్బరాజు కోదండరామ్ గారిని వేదికపైకి సభ్యులందరినీ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. Thank you. Now I hand over the speech to our president. Order. పెద్ది విజయ సార్ ఆర్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఫ్లాగ్ సెలెక్షన్ బై కాళేశ్వరి క్లబ్ రజనీ లక్ష్మి గారు. మన జాతీయ పతాకాన్ని మనం వందనం చేసి దాని పట్ల మన భక్తి విశ్వాసాచరణలో మనలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శ్రద్ధాశక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి. సువర్ణాక్షరాలలో లిఖించబడిన దాని పవిత్ర చరిత్ర మన దేశానికి సంకీర్తి సమకూర్చే ఉత్తమ కృషి సరపడానికి మనకు ప్రోద్బలాలు అందజేస్తుంది. మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మనం అక్షరాల తత్పదానుగామనమని మనలో ప్రతి ఒక్కరూ దాని ప్రాభవ వైభవ్యాలను ఇతోధికం చేయడానికి అనువైన అవిరల కృషి చేసి సభ్య దేశాలలో సగర్వంగా సమున్నతంగా ఎగిరేటట్టు చేస్తామని ప్రార్థిస్తున్నాం. అవకాశం కల్పించినందుకు ముందుగా క్లబ్ సభ్యులందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమాజంలో నిత్యం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మరియు కాళేశ్వరి గత కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. మన కార్యక్రమం ఎంతో అభిమానంతో చీఫ్ గెస్ట్ మరియు ఇన్స్పిరేషన్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి లయన్ గోదర్రామ్ ఫస్ట్ వైస్ గవర్నర్ గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మన క్లబ్ గౌరవ సభ్యులు గౌరవీయులు శ్రీ సురేష్ గారికి, అభినందనతో విచ్చేసిన డిసిఎస్ రాగంటి శ్రీనివాసరావు గారికి, డిసిటి ఇరుకుల ఆనంద్ గారికి, మైక్రో క్యాబినెట్ సభ్యులకు హృదయపూర్వక ఆహ్వానం. రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పెద్ది విద్యాసాగర్ గారికి, రీజనల్ చైర్పర్సన్ డిజిగ్నేటెడ్ మరియు ఇన్స్టాలేషన్ ఆఫీసర్ లైన్ కొండ రాంబాబు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. విచ్చేసిన విజిటింగ్ ఆర్సీలకు, జెర్సీలకు, కరీంనగర్ లయన్స్ క్లబ్ సభ్యులకు, కాళేశ్వరి లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో శరత్ గారు, అదేవిధంగా శ్రీమతి కంది జ్యోతి గారు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం చేసి మన లయన్స్ క్లబ్ యొక్క గౌరవాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయే ఆశావాన్ని తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై హింద్. రెండవ ఇన్స్పిరేషన్ స్టేట్మెంట్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఇన్స్పిరేషన్ ఆఫీసర్ లైన్ సింగమరాజు కోదండరావు గారు, విశిష్ట అతిథి లైన్ సిదల సురేష్ గారు, పీడీజీ గారికి ప్రత్యేక ఆహ్వానితులు అయిన వాణ్యటి శ్రీనివాస్ గారు, డిసిఎస్ డిజిగ్నేట్ లైన్ ఇరుకుల ఆనంద్ గారు, డిసిటి డిజిగ్నేట్ లైన్ కొండ రాంబాబు గారు, రీజనల్ చైర్మన్ డిజిగ్నేట్ లైన్ తిరుమలేష్ జోన్ చైర్పర్సన్ మరియు ప్రోగ్రామ్ చైర్మన్ లైన్ జీవి రామకృష్ణ, మాజీ కూడా చైర్మన్ కో చైర్మన్ లైన్ పెద్ది విద్యాసాగర్ సాగర్, నాతోటి పనిచేసిన సెక్రటరీ లైన్ రాగి శ్రీని గారు మరియు ట్రెజరర్ లైన్ లాలా లక్ష్మణ్ గారు, ఈరోజు క్లబ్ బాధ్యతలు చేపడుతున్న నూతన డైనమిక్ పిహెచ్డీలు మరియు నూతన కార్యవర్గ సభ్యులందరికీ, మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యులందరికీ, లైన్ మిత్రులకి, సోదరులకి, మరియు మన గ్యాట్ మెంబర్లు ఆర్సీ గారు, గాన్పల్లి వెంకట్ గారు, మరియు ప్రసాదన్న గారికి, మరియు నరేష్ గారికి, ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ వెంకటరమణ గారికి, మరియు సుధీర్ అన్న గారికి, మరియు కాళేశ్వరి క్లబ్ రజనీ గారికి, భారతి గారికి, ట్రెజర్ గారికి, మరియు మా డిసిఎస్ వెంకటరమణ గారికి స్వాగతం, సుస్వాగతం. మాతో పాటు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి నూతన కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి ఇది 17వ ఇన్స్టిలేషన్ కార్యక్రమం. పాల్గొన్న లైన్ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. లైన్ మిత్రులారా, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నేను 51వ అధ్యక్షుడిగా ఉన్నాను. మా క్లబ్ 1973 నాటి నుండి నా ముందు పనిచేసిన 50 మంది పిహెచ్డీలు పనిచేసి క్లబ్ గౌరవాన్ని కాపాడుతూ మా క్లబ్ను ముందు వరుసలో నిలబెట్టారు. మా క్లబ్ నుండి 2 పీటీసీలు లైన్ సుధల సురేష్ గారు మరియు కొండ వేణుమూర్తి గారు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కు కొండంత అండ. మా క్లబ్ లో ప్రతి విషయంలో మాతో వెన్నట్టు ఉంటారు. మా రీజనల్ చైర్మన్ లైన్ పెద్ది విద్యాసాగర్, జోన్ చైర్మన్ లైన్ శ్రీఆర్ రెడ్డి గారు మా క్లబ్ సహాయ సహకారాలు అందించారు. జూలై 23 ఫస్ట్ తేదీ నుండి నేటి వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సభ్యులు నాతో పాటు వెంబడి చేదోడు వాదోడుగా పనిచేసినారు. మా 2 పర్మనెంట్ ప్రాజెక్టులు, ఒకటి డాక్టర్ మడేకర్ ఉదార కంటి ఆసుపత్రి రేగుర్తి, రెండవది శాంతి నివాసం హిందూ దహన సంస్కార వాటిక రాంపూర్ యందు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఈ రెండు వాటర్ ప్లాంట్ కూడా ద్వారా మంచినీళ్ళు ప్రజలకు అందిస్తున్నాం. డాక్టర్ మడేకర్ ఐ హాస్పిటల్ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ గా పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ నా యొక్క ధన్యవాదాలు. డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ హనుమంత రాజరెడ్డి గారు అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు డిసిఎస్ లయన్ మంద వెంకటరమణారెడ్డి గారు, డిసిఎస్ లైన్ రాజేంద్ర ప్రసాద్ గారికి మాకు ఎల్లప్పుడూ మాతో ఉండి సహకరించినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సంవత్సరం మీ ముఖ్యమైన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ అంగర్ రిలీఫ్ లో మీ మీల్స్ కార్యక్రమంలో అన్నప్రసాద విధానంలో మొత్తం 101 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇది నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ఉన్నదనుకుంటున్నాను. మా క్లబ్ నుండి 8 ఎంజిఎఫ్లను
సంవత్సరం మన లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో 27 మందిని కొత్త మెంబర్లను చేర్చించినాము అని మీకు తెలియజేయడంలో చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించిన కొత్తగా వచ్చిన పిఎస్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ 320 నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో శిక్షణ కార్యక్రమం మా క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. మీ యొక్క సలహాలు సహాయ సహకారాలు అమూల్యమైన, అందుకే నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా అన్నగారైన లయన్ పెద్ద విద్యాసాగర్ గారు మరియు మా గురువు గారు అన్నటువంటి లయన్ చిత్ర సునీల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము నిర్వహించిన సేవల గురించి మా సెక్రటరీ రాజసింగ్ గారు వివరిస్తారు. మరియు మా ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు నాతో సహకరించిన సభ్యులందరికీ క్లబ్ను మంచి మార్గంలో నడిపించి క్లబ్ను అభివృద్ధి తోడ్పడి వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. లాంగ్ లీవ్ లైన్స్. I'm Kaleshwari Club President Bodla Rajni Devi. మేము చేసిన సర్వీస్ యాక్టివిటీస్, పూర్ స్టూడెంట్స్కి బుక్స్ డొనేట్ చేసాం, ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం, స్వచ్ఛ భారత్ చేశాను, ఇంకా బుక్స్ డొనేట్ చేసినాము. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో శానిటరీ ప్యాడ్స్ అది కూడా ఇచ్చామండి. ఓకే, థ్యాంక్ యూ. వేదికపై ఉన్న లయన్స్ పెద్దలకు మరియు లయన్స్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారములు. లయన్స్ ఇయర్ 2023-24 లయన్స్ క్లబ్ ఆఫ్ దర్బార్ సెక్రటరీగా బాధ్యత తీసుకొని సంపూర్ణంగా పూర్తి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మా క్లబ్ పీడీజీలు, క్లబ్ పెద్దలు మరియు సభ్యుల సహకారం ఎంతో ఉంది. ముందుగా మా క్లబ్ పీడీజీ గారు చిరు సురేష్ గారికి ప్రతి కృతజ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి నాకు సెక్రటరీ బాధ్యతలు అప్పగించి నాకు ఒక చక్కటి అనుభూతిని మిగిల్చారు. ఈ క్లబ్ నందు ఉన్న 122 మంది సభ్యులు మా పిఎస్సీలకు సంవత్సరాంతం పూర్తి సహకారం అందించారు. ముఖ్యంగా మా రీజన్ చైర్పర్సన్ ఎవర్ యంగ్ అండ్ ఎవర్ స్మైలింగ్ లైన్ పెద్ద విద్యాసాగర్ గారు సంవత్సరాంతం ప్రతి బుధవారం స్థానిక గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో మధ్యాహ్న భోజనాన్ని దాదాపు 200 మందికి అప్పగించారు. వారి పట్ల ప్రత్యేక ధన్యవాదాలు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మా సభ్యులు దాదాపు 100 మంది పైగా 100 సార్లు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరియు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఆర్తులకు భోజనం అందించారు. ఇది తెలపడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే 3rd ఇయర్ డిప్లొమా గవర్నమెంట్ కాలేజీలో కామాటి ప్రేమ్సరి అను పేద విద్యార్థి ఈ సంవత్సరం హాస్టల్ బిల్ కట్టలేక చదువు ఆగిపోతుందేమో అని దిగులు పడుతున్న సమయంలో ₹12,000 మొత్తం ఫీజు కట్టి చదువు కొనసాగేటట్టు చేసిన క్షణాలు మొదలైనవి. అందుకు మా క్లబ్ సభ్యులు లయన్ కక్కర రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వృద్ధాప్యం ప్రతి మనిషికి ఒక సవాల్, అనారోగ్యం, రకరకాల విధులు, వర్ణనాట్యం. అలాంటి వారికి మా క్లబ్ తరపున మా వంతుగా సహాయం చేసే ఉద్దేశంతో స్థానిక గోపాలపూర్లోని అమ్మఒడి నందు మెడికల్ ఎక్విప్మెంట్స్ మరియు వంట పాత్రలు అందజేశాము. కరీంనగర్ నందు కార్ఖానా నందున్న వృద్ధాశ్రమంలో మరియు రేకుర్తిలో ఉన్న వృద్ధాశ్రమంలో చలికాలంలో బ్లాంకెట్స్ తో పాటు పళ్ళు, బ్రెడ్ వితరణ చేశాము. స్థానిక రామ్నగర్లో ఉన్న వృద్ధాశ్రమంలో 1 నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశాము. అలాగే డ్యామ్ దగ్గర పిచ్చినందు గల వాసవి వృద్ధాశ్రమంలో వారి అవసరార్థం చలికాలం నందు రూమ్ హీటర్లు మరియు పలు మార్లు భోజనాలు అందించాము. అలాగే నేటి బాలలు రేపటి పౌరులు, వారిని తీర్చిదిద్దడంలో సమాజంలో మనందరి పైన ఒక బాధ్యత ఉంది. మా క్లబ్ వంతుగా మేము స్థానిక జెడ్పిహెచ్ఎస్ ఆశీర్వాదంలో వరల్డ్ పాపులేషన్ డే నాడు ఎస్ఏబైటీ కాంపిటీషన్ నిర్వహించి అన్న విజేతలకు ప్రైజులు అందజేశాము. నాగాసాగి డేని పురస్కరించుకొని స్థానిక జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లినందు కాంపిటీషన్ నిర్వహించి వారికి మెడల్స్ మరియు గిఫ్ట్ ఇచ్చి పిల్లలు ఎంకరేజ్ చేశాము. మ్యాథమెటిక్స్ డేని పురస్కరించుకొని స్థానిక కస్తూరిబా గర్ల్స్ హై స్కూల్ నందు శ్రీ సింగమణి గారి సహకారంతో పుల్లూరు ప్రభాకర్ గారిచే ఫన్ విత్ మ్యాథమెటిక్స్ అనే కార్యక్రమం నిర్వహించి పిల్లలు ఉత్తేజితులు చేశాము. స్పోర్ట్స్ డే పురస్కరించుకొని స్థానిక సుభాష్ నందు గల జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో పిల్లలకు క్రీడాశక్తిని పెంపొందించే ఉద్దేశంతో గేమింగ్ మెటీరియల్ మరియు టీవీసీలు అందజేశాము. నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని స్థానిక ఎలిమెంటరీ కాలనీలోని గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు పిల్లలు చేసిన ప్రాజెక్టులను
వాళ్ళందరూ విజేతలను అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశాము. అలాగే సమాజంలో మేము ఒక భాగం అనుకొని అందరి ఉన్నతికి పాటుపడే ప్రయత్నంలో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్లో వికలాంగులు వీల్ చైర్ లేక పడుతున్న బాధలు తెచ్చుకొని ఒక వీల్ చైర్ డొనేట్ చేశాము. వరల్డ్ బ్రెయిలీ డేని పురస్కరించుకొని అందులకు ఆటపోటీ నిర్వహించి ప్రైజెస్ మరియు స్వీట్లు పంచాము. ఫ్లాగ్ అడాప్షన్ డేని పురస్కరించుకొని స్థానిక గడియారం నందు కీర్తిశేషులు పింగళి వెంకయ్య గారి నివాళులు అర్పించి ఫ్లాగ్ స్టిక్కర్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేశాము. ఫ్రీ డయాబెటిక్స్ అండ్ బీపీ క్యాంప్ నిర్వహించాము. స్థానిక కొండపరకల గ్రామంలో మరియు నందగడ గ్రామంలో డాక్టర్ భాస్కర్ మణేకర్ లైన్ హాస్పిటల్ వారి సహకారంతో ఐ క్యాంప్ నిర్వహించి దాదాపు 30 మంది పైగా ఫ్రీ క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించి వారికి పళ్ళు బెడ్ అందజేశాము. ప్రియతమ పీడీజీ లైన్ చంద్రశేఖర్ గారి పుట్టినరోజున స్థానిక వైశ్య భవన్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాము. స్వచ్ఛ భారత్ అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్థానిక చైతన్యపురంలో కార్పొరేటర్ బండా రమణారెడ్డి గారి సహకారంతో దాదాపు 20 మంది స్వీపర్ మహిళల సేవలు గుర్తించి వారి చీరలు స్వీట్స్ పంపిణీ చేశారు. మన జిల్లా 320G నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ నందు మా క్లబ్ యొక్క 2 సభ్యులు బొట్ల రవీందర్ గారు మరియు కురిపాక తిరుపతి గారు బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే మన జిల్లా పీడీజీల పై ఉన్న ప్రేమ గౌరవార్థంగా వారి పుట్టినరోజున కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. మన ప్రజెంట్ డీజీ హెచ్ రాజిరెడ్డి గారు మరియు పీడీజీ శివప్రసాద్ గారు పుట్టినరోజున బ్లడ్ డొనేషన్ ఎక్కువ సంది చేసిన వారిని సన్మానించడం జరిగింది. అలాగే పీడీజీ విజయవాడ గారి పుట్టినరోజున స్థానిక తీగలంటపల్లి నందు ఒక అనాథ శరణాలయంలో పిల్లలచే కేక్ కట్ చేయించి నోట్బుక్స్ మరియు స్వీట్స్ పంపిణీ చేశాము. అలాగే పీడీజీ కొండవేణమూర్తి గారి పుట్టినరోజున సివిల్ హాస్పిటల్ నందు భోజనం వితరణ చేశాము. అలాగే పీడీజీ సింధు సురేష్ గారి పుట్టినరోజున పురస్కరించుకొని సివిల్ హాస్పిటల్ ఉచిత భోజనాలు అందించాము. స్థానిక భగత్ నగర్లో ఆంజనేయ స్వామి దేవాలయం అంజనాద్రి నందు వారి అవసరార్థం 4 సిమెంట్ బెంచ్లు అందజేయడం జరిగింది. అలాగే మా క్లబ్ లో దాదాపు 25 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వారి దశ నిర్దేశనంతో ఎన్నో కార్యక్రమాలు మా క్యాండర్ పూర్తి చేశాము. అందుకే వారి ప్రత్యేక కృతజ్ఞతలు మా పిఎస్ తరఫున. డీజీ విజిట్ నాడు చేపట్టిన పలు సామాజిక వితరణ కార్యక్రమాలు మరియు క్లబ్ సోషల్ నాడు సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని గడపడి క్షణాలు మరలేనివి. నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మరియు మీ అందరికీ ధన్యవాదాలు. జై గణేశం. మరియు వేదిక ముందున్న లయన్స్ క్లబ్ లయన్స్ సభ్యులందరికీ మరియు పెద్దలందరికీ నమస్కారాలు. చిరకాల మిత్రులు, ఈరోజు అవకాశం నాకు దొరకడం చాలా అదృష్టం. కొండ రాంబాబు గారు 1972లో కరీంనగర్లో కొండ సత్యలక్ష్మి అనంతరాములు పుణ్య దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు. కొండ రాంబాబు గారు కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కళాశాల యందు బీకామ్ చేశారు. కొండ రాంబాబు గారు ఒక ప్రముఖ సామాజిక సేవకుడు, వ్యాపారవేత్త మరియు లయన్స్ క్లబ్ సభ్యుడు. 2007లో లయన్స్ క్లబ్లో చేరి తన సేవలతో అందరినీ ఆకట్టుకొని 2 సార్లు కోశాధికారిగా, 2 సార్లు కార్యదర్శిగా, అధ్యక్షునిగా సేవలు అందించారు. 2020-21లో జోన్ చైర్మన్గా విజయవంతంగా పనిచేసిన లయన్ కొండ రాంబాబు గారి సేవలకు గుర్తింపుగా ప్రస్తుతం ఆయన 2024-25 లయన్స్ రీజన్ చైర్మన్గా నియమితులయ్యారు. వ్యాపారవేత్తగా కాకుండా కూడా లయన్ కొండ రాంబాబు గారు భావిస్తున్నారు. కొండ సత్యలక్ష్మి గైడెన్స్, కేఎస్ఎల్ కన్వెన్షన్ వంటి విజయవంతమైన వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సామాజిక సేవలో కూడా లయన్ కొండ రాంబాబు గారికి గుర్తించదగిన సేవ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ద్వారా నిర్వహించబడుతున్న శాంతి నివాసము, హిందూ దాన సంస్కార వాటికను ఆయన 15 సంవత్సరాల నుండి కోశాధికారిగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ వైశ్య సేవా కేంద్ర డైరెక్టర్గా కూడా సేవలు అందిస్తున్నారు. మరియు ఎస్ఆర్ఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్కు కోశాధికారిగా సేవలు అందిస్తున్నారు. 1994లో రాధిక గారిని వివాహం చేసుకున్న ఆయనకు 2 కుమారులు, రాజేష్ మరియు రాహుల్. పెద్ద కుమారుడు రాజేష్ వివాహము సాయి వినేతతో జరిగింది. పెద్ద కొడుకు కోడలు ఇద్దరు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు కొండ రాహుల్ కెనడాలో MBA పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కొండ రాంబాబు గారు ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. ఆయన అమూల్య సేవలు ఎన్నడూ మర్చిపోలేము. గొప్ప సమాజ సేవకుడు లయన్ కొండ రాంబాబు MJF గారిని ఈ సభకు పరిచయం చేస్తున్నారు.
ఇన్స్టలేషన్ ఆఫీసర్ సింహరాజు కోదండరామ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ సభ్యులకు మరియు వేదిక ముందున్నటువంటి గౌరవ సభ్యులకు సోదరులకు నమస్కారాలు. నాకు కొత్త సభ్యులను ఇండక్షన్ చేసే అవకాశం ఇచ్చినందుకు మన జిల్లా గవర్నర్ లైన్ వెంకటేశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రెసిడెంట్ లైన్ లమ్ము సుధాకర్ రెడ్డి గారికి మరియు లైన్ కొట్లరెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యుఎస్ఓలో 1917లో మెల్బోర్న్ ఇన్సూరెన్స్ అనే ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ బిజినెస్ మ్యాన్ స్థాపించినారు. పేదలకు సేవ చేయాలనే మీసర్వ సూత్రంపై మన ఈ లైన్స్ సంస్థ స్థాపించబడింది. ఈ మన లైన్స్ సంస్థ ఇప్పుడు సుమారు 210 దేశాలలో సుమారు 14 లక్షల మెంబర్లతో నిస్వార్థంగా సేవలు చేస్తుంది. మన లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోనే నెంబర్ 1 స్వచ్ఛంద సంస్థగా గుర్తించబడింది. మన కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ను లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ద్వారా కీర్తిశేషులు లైన్ మాడేకర్ గారి ఆధ్వర్యంలో 1973లో ప్రారంభించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఏర్పాటైన 52 సంవత్సరాల్లోనే మనము డిస్ట్రిక్ట్ 320కి ఇద్దరు జిల్లా గవర్నర్లను ఇచ్చినాము. కరీంనగర్లో కొన్ని పర్మనెంట్ ప్రాజెక్టుల ద్వారా వివిధ నిరుపేదలకు వివిధ సేవలు అందిస్తున్నాము. మొదటిగా మన డాక్టర్ మాడేకర్ లైన్ చారిటబుల్ ఐ హాస్పిటల్ రేకుర్తిలో ప్రతిరోజు మనం దాదాపు 50 కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాము. అతి తక్కువ ధరలో నిర్వహిస్తున్నాము. అవసరం ఉన్న వారికి ఉచితంగా కూడా నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు 1,45,000 కంటి ఆపరేషన్లు నిర్వహించాము. రెండవ పర్మనెంట్ ప్రాజెక్ట్ మన లయన్స్ క్లబ్ ద్వారా లైన్ స్కానింగ్ సెంటర్ను అతి తక్కువ ధరకు ₹800కే స్కానింగ్ చేస్తున్నాము. ఇది బయట స్కానింగ్ సెంటర్లో 3,000గా ఉంది. మరియు మనం ప్రతిరోజు మన లయన్స్ క్లబ్ ద్వారా ఫుడ్ ఆన్ వీల్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఇతర చోట్ల ప్రతిరోజు దాదాపు 450 నుండి 500 మంది వరకు అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని మరియు సాయంకాల అల్పాహారాన్ని ఉచితంగా అందిస్తున్నాము. మన వద్ద వర్షంలో గొడుగుండి పాడకపోతే ఉపయోగం ఏమిటి? అదేవిధంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి మన సామర్థ్యాలను ఉపయోగించకపోతే ఏమి ఉపయోగం? అందుకే మన దగ్గర ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో చేరబోయే కొత్త సభ్యులు మరియు స్పాన్సరర్స్ స్టేజ్ ముందు రాగలరు. కొత్త మెంబర్లు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో లైన్ కొండ అభిలాష్, స్పాన్సర్ వచ్చేసి మూకా శరత్ కృష్ణ, మరియు న్యూ మెంబర్ సెకండ్ వన్ శశి కిరణ్ మోల్గిరి. పూలూరి సంతోష్, స్పాన్సర్ వచ్చి శరత్ కృష్ణ. లైన్ శ్రీనివాస్ గుప్తా, లైన్ శ్రీనివాస్ నందేశ్వరి, లైన్ ప్రసాద్ కంబం. ఈ 6 కూడా స్పాన్సర్ ముఖ్య శరత్ కృష్ణ గారే చేశారు. మరియు 7వ మెంబరు లైన్ అభిలాష్ కాసం, వీరి శివకాంత్ స్పాన్సర్ చేశారు. లైన్ సచిన్ గుమ్మడి, లైన్ డాక్టర్ ప్రవీణ్ చిట్టలూరు మరియు అనుకూరి పున్నమణిని. వీరి 4 కూడా శివకాంత్ స్పాన్సర్ చేశాడు. శ్రీనివాస్ రెడ్డి శెట్టి, స్పాన్సర్ వేణుమాధవ్, సత్యనారాయణ నాంపల్లి, బట్టు వినోద్, వీళ్ళు స్పాన్సర్లు. ఎవరుంటే వారు రండి, కొత్త మెంబర్లు.
సింగిరికొండ మాధవి, స్పాన్సరర్ కొండ రాధిక, ముక్కా స్నేహ, స్పాన్సరర్ సరితా సింధి. ఈ స్పాన్సరర్స్ మరియు కొత్త సభ్యులు ముందుకు రాగలరు. కరీంనగర్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. చేరుతానని మీరు కోరలేరు, కానీ లైనిజంలో చేయమని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కేవలం ఆహ్వానం మీదనే, ఇన్విటేషన్ మీదనే లయన్స్ క్లబ్లో చేయడం జరుగుతుంది. మీ సహాయ స్వభావాన్ని మరియు ఇతరులకు మీరు చేసే సేవలను గుర్తించి మిమ్మల్ని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లోకి మరియు కరీంనగర్ కాలేశ్వర్లోకి ఆహ్వానించడం జరిగింది. మీరు చేరేది రాజకీయ క్లబ్ కాదని, కేవలం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అనే విషయం గుర్తించుకొని క్లబ్ చేపట్టే అన్ని సహాయ సేవా కార్యక్రమంలో మీరందరూ చురుకుగా పాల్గొనండి. మీ విశ్రాంతి సమయంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేసేటప్పుడు వెచ్చించి క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనండి. లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేరినందువల్ల మీకు ఆర్థికంగా ఏమీ లాభం ఉండదు, కానీ మనస్ఫూర్తితో సేవ చేయటకు చక్కటి అవకాశం లభిస్తుంది. సమాజం వెడల మనకున్న బాధ్యతలను లైనిజం ద్వారా తీరుస్తామన్న తృప్తి మిగులుతుంది. కొత్త సభ్యులుగా మీరు మొదటి సంవత్సరం $35, సుమారు 3500 మరియు ప్రతి సంవత్సరము 4500 ఇంటర్నేషనల్ డ్యూస్ మరియు డిస్ట్రిక్ట్ డ్యూస్గా 1420 GSTతో కలుపుకొని ప్రతి సంవత్సరం కట్టాలని మీకు తెలిసి ఉంటుందని భావిస్తున్నాను. లయన్స్ సభ్యులుగా మీ బాధ్యతలను, విధులను, మీ కర్తవ్యాన్ని గురించి క్లుప్తంగా మీకు చెప్పి ఉన్నారు. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను, లయన్స్ ప్రవర్తన నియమావళిని తెలుసుకున్న తర్వాత కూడా మీరు లయన్స్ క్లబ్లో చేరాలని ఉందా? సభ్యులుగా చేరడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి నేను చదివే లయన్స్ ప్రమాణాన్ని నాతో పాటు మీరు ప్రమాణం చేయండి. మీ పేరు అను నేను కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని, అన్ని కార్యక్రమాలకు అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలని ప్రమాణం చేయుచున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను, క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమాలను అమలు చేయుటకు, నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధంగా ఉంటానని, లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలను, లయన్స్ ప్రవర్తన నియమావళిని అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్లో సభ్యులు చేరినట్టు ప్రకటిస్తున్నాను. కానీ మీ బాధ్యత లేని సభ్యులుగా చేర్పించడంలోనే సరిపోదు. నిజానికి మీ బాధ్యత ఇప్పుడే మొదలవుతుంది. మీరు చేర్పించిన క్లబ్ సభ్యులను ప్రతి సమావేశానికి, ప్రతి సేవా కార్యక్రమానికి అన్నింటిలో పాల్గొనేటట్టు చేయండి అని నేను నూతన సభ్యుల పేరు వారిని సరిగా ఉపదేశం చేయడంలోనూ, క్లబ్ చేపట్టే కార్యక్రమం అన్నిటిలోనూ చురుకుగా, అమితోత్సాహంగా, నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొననున్నట్టు అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరవునట్టు, తద్వారా ఆదర్శ లైన్ సభ్యులుగా తయారు చేయుటకు నా శాయశక్తులా కృషి చేయగలనని ప్రమాణం చేయించున్నాను. ఇప్పుడు స్పాన్సర్స్ పెట్టండి.
కొత్త సభ్యుల చేరినందుకు మీరు ఎప్పటికీ లైన్ మెంబర్గా పిలువబడతారు. ప్రవేశపెట్టే అవకాశం నాకు కల్పించినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు నమ్మ సుధాకర్ రెడ్డి గారికి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరి అధ్యక్షురాలు కొండ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. మరియు నన్ను ఈ వేదిక నిర్వహించిన పెద్దలకి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలకి నా యొక్క సాయంకాల నమస్కారములు. నాకు ఈరోజు చీఫ్ గెస్ట్ అయిన కోదండరామ్ గారిని పరిచయం చేయడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లయన్స్ సింహరాజు కోదండరామ్ గారు జగిత్యాల జిల్లా ఎండపల్లి గ్రామంలో పుణ్య దంపతులైన సింహరాజు భూమయ్య సూర్యమ్మ గారులకు తొలి సంతానంగా 1958 నవంబర్ 12 నాడు జన్మించినారు. 1985లో LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా నియామకం పొంది అత్యధిక వ్యాసం తన చిరకాల మిత్రుడైన లయన్ పెద్ద విద్యాసాగర్ ద్వారా 2006లో కరీంనగర్ మానేరు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా చేరి 2008-9 మరియు 2009-10 2 సంవత్సరాల క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి క్లబ్ సభ్యుల సహకారంతో సభ్యత్వంలో 300% వృద్ధిని సాధించడంతో పాటు లయన్స్ జిల్లాలోనే తొలి బాడీ ఫ్రీజర్ మరియు వైకుంఠరత్నం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో తేవడమైనది. వారు ఎన్నో పదవులు చేపట్టి ఎన్నో ఎక్సలెన్స్ అవార్డులు మరెన్నో ప్రశంసా పత్రాలు సాధించినారు. 2013-14లో రీజన్ చైర్మన్గా ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు, ఇంటర్నేషనల్ 4-స్టార్ రీజన్ చైర్మన్ టీమ్ వరల్డ్ బెస్ట్ రీజన్ చైర్మన్ అవార్డు పొందడం ఎంతో గర్వకారణం. సింహరాజు ఇంటి పేరుకు తగ్గట్టుగా సేవల రాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. లయన్స్ సింహరాజు కోదండరామ్ గారు LIC డెవలప్మెంట్ ఆఫీసర్గా 31 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 2016లో పదవి విరమణ పొంది సమాజ హిత సేవల పట్ల మక్కువతో తన విరామ సమయాన్ని సద్వినియోగిస్తున్నారు. 2023 మార్చిలో జరిగిన ఎన్నికల 2వ ఉప జిల్లా గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టి పట్టుదల ఓపిక ఉంటే సాధించినది ఏదీ లేదని నిరూపించినారు. 2024 మార్చిలో జరిగిన 8వ జిల్లా కన్వెన్షన్లో 2024-25 సంవత్సరానికి మొదటి ఉప జిల్లా గవర్నర్గా ఎన్నికైనారు. లయన్ కోదండరామ్ గారు చొప్పదండి, ధర్మారం క్లబ్లను విస్తరించడమే కాకుండా మరో 8 క్లబ్లను విస్తరించడంలో ప్రముఖ పాత్ర పోషించినారు. వారు మల్టిపుల్ డిస్ట్రిక్ట్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్, లయన్స్ స్కూల్ ఆఫ్ చొప్పదండి, జన్నారం, ఎన్నేరువరం, ఎల్లారెడ్డిపేట, మంకమ్మదోడ, స్వర్గధాం, చొప్పదండి ఎడ్యుకేషన్ ట్రస్ట్ మొదలగు వాటితో పాటు ఇతర సంస్థలలో ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. వారి జీవిత భాగస్వామి లయన్ రమాదేవి గుడి. వారికి 2 సంతానం. కుమారుడు ప్రదీప్ కుమార్ అమెరికాలో స్థిరపడగా కుమార్తె జోస్న పెరిగిన ఒక కుమారుడితో తాతగా చక్కని కుటుంబం జీవితం గడుపుతున్నారు. లయన్ సింహరాజు కోదండరావు వారి చిన్న పరిచయంతో ఈ సభకు వారిని నేను పరిచయం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Lions Club of Karimnagar 52nd installation and the Lions Club of Karimnagar Kaleshwari 70th installation ceremony. Presiding officers, very committed lion, President Lions Club of Karimnagar, Lion Nambu Sudhakar Reddy, Lions Club of Karimnagar Kaleshwari President, Lion రజనీ కొట్ల రజనీదేవి. ఈనాటి సమావేశానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా హాజరవుతున్నటువంటి మన సెంటేనియర్ చార్టర్ గవర్నర్ లయన్ చంద్ర సురేష్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ డిజిగ్నేట్ లయన్ వాలెటి శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ డిజిగ్నేట్ లయన్ తిరుపల ఆనంద్, జాయింట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ ప్రసాదరావు, నడిపల్లి ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లయన్ చంద్ర సురేష్, మన జగవరెడ్డి సుధీర్రావు, తర్వాత ఈనాడు ప్రోగ్రామ్ చైర్మన్ మన సుడా ఎక్స్ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు రామకృష్ణరావు గారు, రీజన్ చైర్పర్సన్ మై స్పాన్సరర్ మై గుడ్ ఫ్రెండ్ లయన్ పెద్ది విద్యాసాగర్, రీజన్ చైర్పర్సన్ డిజిగ్నేట్ లయన్ కొండా రాంబాబు,
తర్వాత ప్రస్తుత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు, మంద వెంకటరమణారెడ్డి. చాలామంది నెక్స్ట్ 4 మంది అయిపోయారు. ఆల్ గ్యాట్ మెంబర్స్, రీజన్ చైర్పర్సన్ విజిటింగ్ ఆర్సీ డిజిగ్నేట్ లయన్ వెంకట్, గాల్పేలి వెంకట్. తర్వాత క్లబ్ సెక్రటరీస్ రాగి శ్రీనివాస్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ భారతి కస్తూరి ఫ్రమ్ కాళేశ్వరి క్లబ్. ట్రెజరర్స్ నల్ల లక్ష్మణ్ ఫ్రమ్ కరీంనగర్, సిద్ధి సరిత ఫ్రమ్ కాళేశ్వరి క్లబ్. తర్వాత గౌరవనీయులైనటువంటి లైన్ మిత్రులు, పెద్దలు అందరూ కూడా నమస్కారం. మొట్టమొదటిగా నన్ను మంచి వాక్యాలతో అది ఆ ఫ్యామిలీ ట్రీ చూసినట్టయితే దాదాపు 60 క్లబ్ల వరకు మన జిల్లాలో ఉన్నటువంటి క్లబ్లలో సగం వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సంతానమే అని చెప్పి చెప్పొచ్చు, వారి ఫ్యామిలీ అని చెప్పి చెప్పొచ్చు. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి క్లబ్కు ఈరోజు ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా రావడం అనేది నేను నిజంగా కూడా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మాడ్యూల్ని కూడా ఎక్స్టెండ్ చేసింది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్. ముఖ్యంగా మన చార్టర్డ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లాయన్ చీజర సురేష్ గారు మన ఎక్స్టెన్షన్ చైర్మన్గా చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎన్నో క్లబ్లు కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఇందాక మన కొండరాంబాబు గారు మన లైనిజం గురించి, లైన్ చరిత్ర గురించి, తర్వాత విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఎవరైనా ఏ సంస్థ అయినా కూడా వారి గురించి వారు గొప్పగా చెప్పుకోవడం అనేది ఆనవాయితీ గొప్పగానే చెప్పుకుంటారు. కానీ మన లయన్స్ ఇంటర్నేషనల్ని ఇది గొప్ప అగ్రగామి సేవా సంస్థ అని, అంటే వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పినటువంటి ఆర్గనైజేషన్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు కూడా ఐక్యరాజ్య సమితి మీకు తెలిసినటువంటి విషయమే. ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచ సెక్యూరిటీ కొరకు ఏర్పడినటువంటి సంస్థ యుఎన్ఓ. అలాంటి యుఎన్ఓ సంస్థ కూడా బెస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా మనకు యుఎన్ఓలో ఒక డే కూడా లయన్స్ డే యునైటెడ్ నేషన్స్లో కూడా మనకు ఒక డే ఇవ్వడం 24th March ఎవ్రీ ఇయర్. సో అలాంటి విశిష్టత కలిగినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ మన సంస్థ, అందులో మనం అందరం కూడా మెంబర్స్ అయినందుకు ఒకసారి గర్వపడాల్సిన అవసరం ఉంది. మన కరతాళ ధ్వనులతోటి మనకు మనం అభినందించుకుందాం. అలాగే ఈరోజు నూతనంగా చేరినటువంటి గౌరవ సభ్యులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తూ, ఈనాడు నాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతను, ప్రమాణ స్వీకరించే బాధ్యతను చేసే ముందు ఒక మనం రామాయణ ఇతిహాసంలో ఉన్నటువంటి ఒక సంఘటనను తెలియజేసేసి దీన్ని ఆరంభిస్తాను. రామాయణంలో విశ్వామిత్రుడు ఆశ్రమంలో రాక్షసుడిని, ఆ తర్వాత తాటకుని సంహరించిన తర్వాత మన మిథిలా నగరంలో ఉన్నటువంటి శివధనస్సును చూడటానికి కొరకు అని చెప్పేసి రామలక్ష్మణుడు తీసుకొని విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణం అవుతూ ఉంటాడు. ఆ సందర్భంగా మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పిలుపు, ఒక ఆకాశవాణి లాంటి ఒక పిలుపు వస్తుంది. రామ రామ అని మూడుతూ ఒక స్త్రీ గొంతు వినొస్తుంది. ఆ గొంతు వినొచ్చిన తర్వాత అటువైపుగా రాముడు అడుగులు వేస్తూ ఉంటాడు. అడుగులు వేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ చూసి, రామ మీరు అటువైపు వెళ్ళకూడదు, అది ఒక వెలివేయబడినటువంటి స్త్రీకి సంబంధించినటువంటి ఆశ్రమం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. సో అలాంటి ఆశ్రమానికి మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అయినా కూడా రాముడు ఇంకా ముందుకు జరుగుతూ ఉంటాడు. ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు కూడా ఇంటర్ఫియర్ అయ్యి, అన్నయ్య అది వెళ్ళొద్దని చెప్పేసి అందరూ చెప్తున్నారు కదా, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అంత అవసరం లేదు కదా, మనం వెళ్ళకూడదని చెప్పేసి ఆయన కూడా అడ్డుకుంటాడు. అప్పుడు రాముడు చెప్తాడు, శక్తి ఉండి ఏదైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని కనుక ఆదుకోకపోతే అది ఒక మహాపాపం అని చెప్పేసి తెలియజేస్తాడు.
కష్టాల్లో ఉండేటువంటి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుందనేటువంటి సందేశాన్ని ఇవ్వడం కొరకు ఈ విషయం చెప్పడం జరిగింది. మనకు వేదాల్లో కూడా ఉన్నటువంటి దాని ప్రకారంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఎందుకంటే భగవంతుడి కొరకు మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం, అది చేయాల్సిందే. మనకు ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలు అవన్నీ కూడా ఉంటాయి. గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. దాంతోపాటు సాటి మానవుడు కూడా సేవ చేయనటువంటి తత్పరత ప్రతి మనిషిలో కూడా ఉండాలి. దానికి అనుగుణంగానే మన లయన్స్ ఇంటర్నేషనల్ కూడా ప్రజాసేవ కొరకే మనకు ఈ సంస్థ ఏర్పడింది కాబట్టి, ఈ సర్వ అనేటువంటి నినాదంతో ఏర్పడింది కాబట్టి ఈ సంస్థలో మన సభ్యులైన వాళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్ కొరకు పాటుపడవలసిందిగా విన్నవిస్తూ ఈనాడు నాకు అప్పగించినటువంటి బాధ్యతను కొనసాగిస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కాళేశ్వరి క్లబ్లో కూడా ఎన్నుకోవడం జరిగింది. వీరిని మన లయన్స్ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా ఈ ఎన్నికలు జరిగినాయని చెప్పేసి మన రాగి శ్రీనివాస సెక్రటరీ గారిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. రాజ్యాంగానికి అనుగుణంగానే మన ఈ నూతన కార్యవర్గ సభ్యుని ఎన్నుకోవడం జరిగిందా? అలాగే భారతీ కస్తూరి గారు, మీ క్లబ్లో కూడా ఈ నూతన కార్యవర్గాన్ని మీరు రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నుకోవడం జరిగిందా? రైట్, థ్యాంక్ యూ. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నుకున్నటువంటి ఈ గౌరవ సభ్యుని పిలవడం జరుగుతుంది. దయచేసి పిలిచిన వారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డైరెక్టర్స్ జీవి రామకృష్ణ గారు, అలాగే సాయిని నరేంద్ర గారు, బిక్కుమల్ల సత్యనారాయణ గారు, ఎలగందుల మునీందర్ గారు, ఎలుగూరు ప్రసాద్ గారు, వంగల పవన్, రాచమల్ల తిరుపతి, నరెడ్డి సురేందర్ రెడ్డి, పన్నెర్ల శ్రీనివాస్, పాల్తెపు పవన్, లయన్ పాత నగేష్, లయన్ గరపల్లి రాకేష్, లయన్ కొమరవెల్లి అనిల్ కుమార్, లయన్ తొడుపునూరి కార్తీక్, ఉమా ఆవునూరి, రాధా బూర్లా, రజిత కాళేశ్వరి క్లబ్ ఈ క్లబ్ కొరకు కృషి చేయాలి. ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి హామీ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ. కూర్చోండి. పడకంటి శ్రీనివాస్, జీఐటి క్లబ్ లీడర్షిప్ చైర్పర్సన్ ప్రకాష్ గౌడ గారు, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కాళేశ్వరి క్లబ్ నుంచి జీఎంటీ మెంబర్షిప్ చైర్పర్సన్ కొండ రాధిక గారు, సర్వీస్ చైర్పర్సన్ మెతుకు మంజుల గారు, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్ ఫణిత మునిపల్లి గారు ఉన్నవాళ్ళండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీ యొక్క టీం ఒక జట్టుగా ఉండి కృషి చేసినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో భిన్నత్వంలో ఏకత్వం లాగా మీకు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీరు ఎవరెవరు ఏం చేయాలనేది కూడా ఉంటుంది. అంటే మెంబర్షిప్ చైర్పర్సన్ మెంబర్షిప్ దాని గురించి గ్రోత్ గురించి ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. అలాగే సర్వీసెస్ యాక్టివిటీస్ గురించి సర్వీసెస్ చైర్పర్సన్ చేయాలి. అలాగే మళ్ళీ అందరూ కూడా ఒక జట్టుగా ఒక టీమ్గా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెంబర్షిప్ పర్సన్స్ మెంబర్షిప్ చేయకుండా మెంబర్షిప్ కొరకు కూడా జిఎస్టీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కృషి చేయాలి. అయితే వీటన్నిటి కూడా ఈ గ్లోబల్ టీమ్ని మనకి లభించి దాని ద్వారా సర్వీసెస్ కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం చేసినటువంటి సర్వీసెస్ని మన కమ్యూనిటీ కనుక ఇంపాక్ట్ కలిగించే విధంగా కనుక మార్కెటింగ్ చేసినట్టయితే మాత్రమే మనకు ప్రజలు అట్రాక్ట్ అయ్యి మనకు లయన్స్ రిజర్వ్లో చేరడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ టీమ్ లాగా ఒక జట్టు లాగా ఎట్లయితే క్రికెట్లో బ్యాట్స్మెన్ నేను ఒక బ్యాటే కొడతా, ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను బాల్ పట్టను అంటే కాదు కదా, ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బాల్ కూడా పట్టాలి. అలాగే బౌలర్ నేను ఒక బౌలింగ్ చేస్తా, నాకు ఎదురుగా బాల్ వస్తే నేను పట్టను అని ఇట్లా కూర్చుంటే కాదు కదా. సో అన్ని యాక్షన్స్ అందరు కలిపి చేయాలి. ఇబ్బంది వాళ్ళు పాత్ర పోషిస్తూనే మళ్ళీ అందరూ కూడా కలిపి ఆర్గనైజేషన్ గ్రోత్ కొరకు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి వీఆర్ ఆన్ మిషన్ దట్
టు గ్రో ది ఆర్గనైజేషన్. సో ఆ మిషన్ టు గ్రో అనేటువంటి దాని మీద అందరూ కూడా మనం కృషి చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 14 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. అది మిషన్ 1.5 అంటే మనం 15 లక్షలు చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి మనం ఆ మెంబర్షిప్ గ్రోత్ గురించి కూడా అందరూ కృషి చేయవలసిందిగా నేను కోరుతూ ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పేసి మీరు రైట్ థ్యాంక్ యూ ఎస్ అని చెప్పండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎర్రమరాజు సింగమరాజు సార్ సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చైర్పర్సన్గా ఈ క్లబ్ మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరు ఆల్రెడీ ఇదివరకే చేస్తున్నారు. ఒక క్లబ్ స్థాయికి సంబంధించింది కాకుండా జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎన్నో చేస్తున్నారు. మీకు అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి మీకు కనుక ఎక్కువ ఇబ్బంది అయితే ఏదో హనుమంతుల ముందు కుటుంబంతో వేసినట్టు అయిపోతుంది. కాబట్టి మీరేంటంటే మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే తర్వాత మెడికల్ క్యాంప్స్ మనం విరివిగా కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనం ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అంగన్వాడీ ట్రీట్మెంట్ అన్నీ చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ మీ క్లబ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మెడికల్ క్యాంప్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది. సో క్యాంప్స్ని విరివిగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహించి మీరు మన క్లబ్కు ఒక మంచి గుర్తింపు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ విధిని మీరు సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పేసి హామీ ఇస్తారా సార్? థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఐ డొనేషన్ చైర్పర్సన్ రాచమల్ల ప్రసాద్. ప్రతిష్టాత్మకమైనటువంటి సేవా సంస్థ అయినటువంటి మన లయన్స్ ఐ హాస్పిటల్ మీ చేతిలోనే ఉంది, మీ క్లబ్ ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఈ డొనేషన్ అనేది ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనకు ఏది నేత్రదానం అనేది ముఖ్యంగా మనం చూపుని ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది మనకు మంచి యాక్టివిటీ. సో ముఖ్యంగా మనం సర్వేంద్రియాణం నేత్రం ప్రధానం అనేటువంటి విషయం మనకు తెలుసు. సో ఆనాటి ప్రకారంగా ఈ నేత్రదాన సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా సేకరించినటువంటి 2 కళ్ళతోటి ఇద్దరు అందులోకి అది మనం ప్రసాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఐ హాస్పిటల్ కూడా మీ క్లబ్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి మీరు దానికి కృషి చేస్తారని చెప్పేసి మీ విధులు సక్రమంగా నిర్వహిస్తారని హామీ ఇస్తారా? థ్యాంక్ యూ. జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారు అఫీషియల్ విజిట్ అనేది తీసుకోవాలి. మీరు ఆల్రెడీ డేట్ తీసుకోకపోతే మీ గౌరవ సభ్యులతోటి బోర్డు నిర్ణయం చేసేసి ఆ డేట్ను కూడా తీసుకోండి. అలాగే వారు వచ్చేటప్పుడు రావడం కంటే ముందుగానే వారికి కమ్యూనికేట్ చేసి ఒక వారం రోజులు ముందుగానే మీ గౌరవ సభ్యులందరితోటి బీఓడి మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆ విజిట్కి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనేది రూపకల్పన చేసుకొని సక్సెస్ అంటే డీజే అఫీషియల్ విజిట్ సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ బాధ్యత నిర్వహిస్తారా రమేష్ గారు? థ్యాంక్ యూ. అట్లాగే గొడ్ల కృష్ణ గారు గ్రీటర్ కమిటీ చైర్పర్సన్గా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మన బర్త్డే గ్రీటింగ్స్ తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ గ్రీటింగ్స్ లాంటివి కూడా అవన్నీ కూడా మీరు వాళ్ళకి ముందుగానే గ్రీట్ చేసినట్టయితే వాళ్ళు సంతోషపడతారు. అలాగే సేవలు కూడా అందించడానికి ఉపయోగంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఈ మీట్స్ అనేటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్కి ఎక్కువగా స్పందన వస్తూ ఉంది. సో కాబట్టి మీ క్లబ్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులది ఆ డేట్ ముందుగానే తెలుసుకొని వాళ్ళకి ఆ యాక్టివిటీతో పాటు వాళ్ళని కనుక గ్రీట్ చేసినట్టయితే వాళ్ళు సంతృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ విధుల్ని మీరు సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పేసి హామీ ఇస్తారా? థ్యాంక్ యూ. ఊర్ల రజని గారు. సేకరించి మనం పంపిస్తాం. అలాగే అక్కడ నుంచి కూడా మనకు
గ్రాంట్స్ రూపేణా మనకు వస్తాయి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి. ముఖ్యంగా మీ పాత్ర ఏంటంటే క్లబ్లో కనీసం $50 చొప్పున అయినా కూడా ప్రతి క్లబ్ మెంబర్ని చేర్పించినట్టయితే బాగుంటుంది. అలాగే ఆ $50 చొప్పున మనం సేకరించినట్టయితే వాళ్ళ అకౌంట్లో అది జమ అవుతుంది. తర్వాత $1000 ఎప్పుడైతే రీచ్ అవుతుందో MDF అనేటువంటి వాళ్ళకు రికగ్నిషన్ ఫ్లేక్ తర్వాత పిన్ అవన్నీ కూడా ఆ రికగ్నిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని వరకు మనం పాటుపడుతూనే అలాగే మనకు తెలుసు ఇక్కడ ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మన రేకుతి ఐ హాస్పిటల్ కావచ్చు, అక్కడ నుంచి మనకు గ్రాంట్స్ వచ్చినటువంటి విషయం తెలుసు. అలాగే నిన్నగాక మన సిటీ స్కాన్ సెంటర్ 2 కోట్ల విలువ కలిగినటువంటి సిటీ స్కాన్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఈ మనకు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి నిధులు రావడంతో అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా. సో ఇలాంటి వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మనకు కెలామిటీస్ ఏర్పడినప్పుడు ఆ కెలామిటీస్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ కూడా ఇమీడియట్గా తెప్పించుకోవడానికి వీలు అవుతుంది. అటువంటిది కనుక జరిగినట్టయితే గవర్నర్ ఒక మేలు పెడితే మనకు ఒక $10,000 ఇమీడియట్గా మనకు శాంక్షన్ అయి వస్తాయి, మన అకౌంట్కి వస్తాయి. ఆ నిధుల్ని మనం గవర్నమెంట్ కంటే ముందు వెళ్ళి మనం ఇవ్వచ్చు, మనం ఏదైతే సహకరించవచ్చు. మన రీసెంట్గా జరిగినటువంటి గోదావరి వరదలలో మంచిర్యాల ఏరియా మంథని తర్వాత ధర్మపురంలో మనం ఫుడ్ కూపన్స్ తర్వాత వాళ్ళకి బేసిక్ నీడ్స్ అన్నింటినీ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటువంటి నిధుల ద్వారా. సో అందుకని అక్కడ విశిష్ట అయినటువంటి ఈ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి మీ సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ అలాగే మీ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తారని హామీ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ గారు. తర్వాత సానా వేలు గారు. ఇంటర్నేషనల్ పాస్వర్డ్ క్రియేట్ చేసినటువంటి ఫెసిలిటీ ఉంది. ఇంతకుముందు కేవలం ఒక అధ్యక్షుడికి ఇవ్వటం జరిగింది. సో ఆ పాస్వర్డ్ తోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి దాన్ని మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి, తర్వాత మెంబర్షిప్ యాడింగ్ కానివ్వండి, తర్వాత ఈ మీటింగ్ సంబంధించినటువంటి రిపోర్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పాస్వర్డ్తో కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. మీరు ముఖ్యంగా సెక్రటరీకి ఒక సపోర్టింగ్ లాగా ఒక కుడుభుజం లాగా వారికి మీ సహాయ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు కొలాబరేటివ్ సర్వీసెస్ ది సెక్రటరీ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. సో అలాంటి సర్వీసెస్ మీరు చేయాల్సి ఉంటుంది. సో అడ్మినిస్ట్రేటర్గా మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పేసి మీరు హామీ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ. జరిగింది కోశాధికారి ఎంత సర్వీస్ చేసుకోవడానికి వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ కస్టోడియన్ ఆఫ్ ది ఫండ్స్ మీ ఆధ్వర్యంలోనే మనం నిధుల్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ ఫీజు ఏదైతే మీ క్లబ్స్లో నిర్ణయం చేసిన ఫీ ఉంటుందో అది కలెక్ట్ చేయడం కానివ్వండి, అలాగే ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేసినప్పుడు దానికి అవసరమైనటువంటి నిధుల్ని సేకరించుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయాలి. అలాగే మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో డిస్కస్ చేసేసి ఏదైతే మీరు ప్లానింగ్ ఉంటుందో సర్వీస్ యాక్టివిటీకి సంబంధించిన ప్లానింగ్ కావచ్చు, దానికి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఆ నిధులు ఎంత అవసరం వస్తాయి ఏందనేది కూడా మనం బోర్డులో డిసైడ్ చేసేసుకొని ఆ నిధుల్ని సేకరించడం వరకు కూడా మీరు కృషి చేయాలి. అంటే ప్రిపరేషన్ ఆఫ్ ది ప్లాన్ ఈ అకౌంట్స్ అనేది కూడా మనకు ఏ ఫండ్స్ ఏ సోర్సెస్ ద్వారా వస్తాయనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మనకు పైసా రాబడి పైసా పోబడి అనేది స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ద్వారానే తెలుస్తుంది. మనం స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ప్రతి BOD మీటింగ్లో తప్పకుండా మనం సబ్మిట్ చేయాలి. మన చార్టర్ గవర్నర్ గారు ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అని, పారదర్శకత, డబ్బుల విషయంలో పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ కనుక ఉన్నట్టయితే ఏమవుతారంటే మన మీద అనుమానాలు గౌరవ సభ్యులకి. కాబట్టి అట్లా ఉండకుండా ఉండాలంటే ఆ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ని ప్రతి నెల మన BODలో సబ్మిట్ చేయాలి. అలాగే ఆడిటెడ్ అకౌంట్ని కూడా ఎవ్రీ 6 monthsకి జిల్లా కూడా పంపించాలి. మీ దగ్గర BODలో అప్రూవల్ తీసుకున్న తర్వాత దాన్ని జిల్లా కూడా పంపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. సో ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వహిస్తానని హామీ ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. జాయింట్ సెక్రటరీస్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెక్రటరీ ఏదైనా కారణం వల్ల ఆ సమావేశంలో కానివ్వండి లేకపోతే సేవా కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటువంటి పరిస్థితి కనుక ఏర్పడినట్టయితే అది ఆ బాధ్యతను జాయింట్ సెక్రటరీ నిర్వహించాల్సి ఉంటుంది. సెక్రటరీ కార్యదర్శి అంటేనే పేరులోనే ఉంది ఏంటి, కార్యాన్ని దర్శించేవాడే కార్యదర్శి.
కార్యం అంటే ఏంటి, మనం ఏదైనా కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కావచ్చు, ఆ కార్యక్రమాన్ని ముందే ఊహించుకోవాలి, దర్శించుకోవాలి. మెదడులో మనం ఒక మీటింగ్ జరుగుతుందంటే ఈ మీటింగ్లో ఏమేమి కావాలనేది కూడా మనం ముందే ఒక దాని ఒక భావనలోకి రావాలి. అట్లా దర్శించుకొని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసుకోవడం, అలాగే సర్వీస్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా అక్కడ ఏమేమి కావాల్సి ఉంటుంది, ఎంత నిధులు అవసరం ఉంటాయి ఏంటి అనేది కూడా దాని ముందే ఆ బడ్జెట్ని ప్లానింగ్ చేసేసుకొని, తర్వాత గౌరవ మన ట్రెజరర్ కావచ్చు ప్రెసిడెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవాలి. ముఖ్యంగా కార్యదర్శి అనేది కమ్యూనికేటింగ్ ఆఫీసర్. కార్యదర్శి మనకు క్లబ్లో జరుగుతున్నటువంటి అంశాన్ని డిస్ట్రిక్ట్కి ఇంటర్నేషనల్స్కి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీకే ఉంటుంది. అలాగే మీరు కమ్యూనికేటింగ్ ఆఫీసర్ మనకు ఒక జిల్లాలో కానీ తర్వాత ఇంటర్నేషనల్ కానీ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా క్లబ్ గౌరవ సభ్యులకు కూడా బీఓడి మీటింగ్లో జనరల్ బాడీ మీటింగ్లో కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మీకు కూడా ఇంటర్నేషనల్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ద్వారా సర్వీసెస్ యాక్టివిటీస్ రిపోర్టు, తర్వాత అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రిపోర్టు మీరు చేయాలి. దానికి అవసరమైతే మీరు అడ్మినిస్ట్రేటర్గా మనం ఇంతకుముందు వచ్చే బాధ్యతలు ఇచ్చాం, వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళకు చేయాల్సినటువంటి పనులు వాళ్ళకి అప్పచెప్పేసి మీరు చేయాల్సినటువంటి మీరు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా యు ఆర్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అలాగే ట్రెజరర్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. మీరు ఎంత సమర్థవంతంగా చేస్తే క్లబ్ అంత సమర్థవంతంగా వాళ్ళు సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అలా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశంగా ఉంటుంది. సో మీ బాధ్యతల్ని సమర్థవంతంగా మీ శక్తి మేరకు నిర్వహిస్తా అని చెప్పేసి హామీ ఇస్తారా? థ్యాంక్ యూ. మీరు కూడా ఉండండి. అలాగే కరీంనగర్ కమటాల రామ్మోహన్, వీణ మాధవ్ పై స్థానాన్ని అలంకరించడానికి కొరకు ఇది ఒక నిచ్చెన, పైమెంట్ ఎక్కడానికి కొరకు ఒక నిచ్చెన లాంటిది. అంటే భవిష్యత్తులో మీరు అధ్యక్ష బాధ్యతలను కూడా ఈ క్లబ్లో చేపట్టాల్సినటువంటి వారుగా గుర్తించి మీకు ఈ బాధ్యతను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ బాధ్యత ఏంటంటే ప్రెసిడెంట్కి ఏదైతే బాధ్యతలు ఉంటాయో ఆ బాధ్యతనే మీకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సినటువంటి విధి మీకు ఉంటుంది. అంతేకాకుండా మన ప్రెసిడెంట్ గారు అన్ని కార్యక్రమాలు తల్లి చేయాలంటే వీలు కాదు కాబట్టి తను ఏం చేశాడంటే కొన్ని కమిటీస్ని ఫామ్ చేశాడు. కమిటీస్ని ఫామ్ చేసి ఆ కమిటీకి హెడ్గా కూడా చైర్మన్గా కూడా మిమ్మల్ని పెట్టవచ్చు. మీరు ఎప్పటికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. ఈ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పేసి మీరు హామీ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ప్రెసిడెంట్ అధ్యక్ష స్థానం అనేది చాలా ప్రముఖమైనటువంటి చాలా విశిష్ట స్థానం. అది మన లైనిజంలో మనకు ప్రెసిడెంట్ అనేది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ క్లబ్ ప్రెసిడెంట్ ఉంటాడు, మధ్యలో ప్రెసిడెంట్స్ ఎక్కడ ఉండరు. మిగతా అన్ని కూడా ఎలక్టెడ్ పోస్ట్ కూడా జిల్లాకు ఒక గవర్నర్గా ఎలక్ట్ అవుతాడు, కానీ ఆయన కూడా ప్రెసిడెంట్ అనేది ఉండదు. కానీ మిగతా అన్ని కూడా డిజిగ్నేటెడ్ పోస్ట్, ఎలక్టెడ్ పోస్ట్. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ క్లబ్, యు ఆర్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్, యు ఆర్ ది చైర్మన్ ఆఫ్ గ్యాట్ టీమ్ ఆల్సో. గ్యాట్ టీమ్ కూడా మీరు చైర్మన్గా వ్యవహరిస్తారు. సో మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మీరు ఉన్నప్పుడు ఎంత పెద్ద అధికారం వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా, ఎంత పెద్ద హోదా గల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మీరే ప్రిసైడింగ్ ఆఫీసర్గా అధ్యక్ష స్థానాన్ని వహించాల్సి ఉంటుంది. మన వారు గౌరవ సభ్యులుగానో లేకపోతే ముఖ్య అతిథిగానో పాల్గొంటారు తప్ప వాళ్ళకి ఎలాంటి అధ్యక్ష స్థానం అనేది ఉండదు. అలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మీరు సమర్థవంతంగా అర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీరు మీ ఎఫిషియన్సీ మీద, అంటే మీ సమర్థత మీద దాని ఫ్రూట్స్ అనేది మనకు ఫలవంతంగా మనం అనుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా ఉంటుంది. సో అలాంటి బాధ్యతను మీరు నిర్వహించాలి. తర్వాత ముఖ్యంగా మీరు ఏంటంటే అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ క్లబ్ నిర్ణయం మేరకు మాత్రమే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవడానికి ఉండదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మీరు డిస్కస్ చేసేసి ఆ నిర్ణయం మేరకు ప్రణాళికలను కూడా రూపొందించుకోవాలి. ప్రణాళిక అనేది చాలా అవసరం. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లాన్ టు ఫెయిల్ అంటాం ఇంగ్లీష్లో. ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లాన్ టు ఫెయిల్ అంటే మనం కనుక ఒకవేళ ఒక ప్లాన్ కనుక రూపొందించుకోకపోతే అది మన సక్సెస్కి కూడా ఆటంకంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మీ గౌరవ సభ్యుల ద్వారా
ముఖ్యంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా మీరు సంవత్సర ప్రణాళికను ముందే రూపొందించుకొని చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనం సాధించాలంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి మనిషి. ఆ ప్యాషన్ అనేది మీలో కనిపిస్తుంది ఇవాళ ఇది చూస్తే. ఎందుకంటే ఇట్లా మన స్క్రీన్ పెట్టి ఇది చేయటం అనేది, డిజిటల్ స్క్రీన్ పెట్టి చేయటం అనేది క్లబ్ ఇన్స్టాలేషన్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మన ఈ సభ ప్రాంగణంలో కూడా చూసినట్టయితే మోర్ దాన్ రీజియన్ మీట్ కొంచెం తక్కువ, ఏది మన డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్కు కొంచెం తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. మిగతా అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తే ఒక డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. ఆ ప్యాషన్ మీలో ఉన్నట్టుగా నేను గుర్తించడం జరిగింది. ఆ ప్యాషన్ ఇలాగే కొనసాగించేసి సంవత్సర కాలంలో కూడా మీరు అలాగే మీకు వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రతిష్టలు, తర్వాత క్లబ్ కూడా పేరు ప్రతిష్టలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈజ్ ఏ 365 days పోస్ట్, ఒక 1 year పోస్ట్. ఇది ఈ 1 year పోస్ట్లో పోస్ట్ 1 year అయినా కూడా మనకు చిరకాలంగా గుర్తుండే విధంగా మన సేవా కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు దానికి మీకే లైవ్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ రోజు కూడా మన డాక్టర్ మాటేకర్ గారి గురించి చెప్పుకుంటాం. ఎందుకని ఇప్పుడు ఐ హాస్పిటల్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు, ఒక మ్యాట్మెంట్ మనకు ఒక సేవా సంస్థ మన కరీంనగర్ ప్రాంతానికే కాదు, ఈవెన్ మన ఇది నార్త్ తెలంగాణ వరకు కూడా మనం విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కేంద్రం మనకు ఉంది, సేవా కేంద్రం లైన్స్ ఐ హాస్పిటల్. ఇప్పటికీ డాక్టర్ మాటేకర్ గారిని గుర్తు పెట్టుకుంటాం. అట్లా ఒక గుర్తుకు ఎప్పటికీ చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా మీ యాక్టివిటీస్ కనుక ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి కాకుండా మీకు తర్వాత క్లబ్కు ఒక మంచి గుర్తింపు, మన పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ బాధ్యతల్ని, ఈ విధుల్ని మీరు మీ శక్తి మేరకు నిర్వహిస్తా అని చెప్పేసి మీరు హామీ ఇస్తారా? రైట్, థ్యాంక్ యూ. అందుతో సరిపోతుందా? మనకేం బాధ్యత లేదా? మన ప్రాథమిక సభ్యులు కూడా మనం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అందరూ కూడా ఆ పాత్ర తీసుకున్నప్పుడే మనం అభివృద్ధి చెందగలిగినప్పుడు, అధ్యక్షుడు కోరినప్పుడు ఎక్కడైతే సేవా కార్యక్రమాలు మనం సబ్స్క్రిప్షన్ పే చేసాం అనుకోండి, వారికి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం వరకు వాళ్ళ ఉత్సుకత చూపించడానికి వీలుగా ఉంటుంది. సో దాన్ని మన సబ్స్క్రిప్షన్ కూడా రెగ్యులర్గా పే చేయాలి. అలాగే మనకు ఉన్నటువంటి సమర్థతను కూడా క్లబ్ అభివృద్ధి కొరకు ఉపయోగించేసి మన సమర్థతను కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గౌరవ సభ్యులు అందరూ కూడా, సో ఇప్పుడు కార్యవర్గ సభ్యులు, తర్వాత గౌరవ ప్రాథమిక సభ్యులు అందరూ కూడా ఈ క్లబ్ అభివృద్ధి కొరకు కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తారు. కాబట్టి నా ఐ డిక్లేర్ ది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ కాళేశ్వరి డ్యూలీ ఇన్స్టాల్డ్. నాకైతే ఏమి వినాలి, ఏమి వినపాలి. ఓకే, థ్యాంక్ యూ.